హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ మరియు ఎడిన్ కెరీర్ గైడెన్స్. ఇంజనీరింగ్తో పాటుగా అనేక కోర్సెస్ భారతదేశంలో అందుబాటులో ఉన్నాయి. తెలుగు ప్రజలు వాటినైతే ఏకంగా రిజెక్ట్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం మొత్తుకున్న, ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ మొత్తుకున్న, ఎంతమంది ఎన్ని చెప్పినా ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. సాఫ్ట్వేర్లో రెసిషన్ ఉంది, ప్రాబ్లం ఉంది, ఓన్లీ మెరిట్ స్టూడెంట్స్ చేరండి అని మేము ఎంతమందికి చెప్తున్నా వాళ్ళ ప్రేమ బీటెక్ వైపు నుంచి సడలట్లేదు. ప్రభుత్వం అయితే ఈరోజు ఒక చిన్న స్టేట్మెంట్ అయితే ఉంది. వచ్చే 5 ఏళ్లలో 3 లక్షల మందికి కేవలం తెలంగాణలోనే హాస్పిటాలిటీ అండ్ టూరిజంలో ఉపాధి అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తుందన్నమాట. సో ఇప్పుడు ఏదైతే మన పర్యాటక శాఖ ఏదైతే ఉందో చీఫ్ సెక్రటరీతో ఒక మీటింగ్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఇందులో ఈ సందర్భంగా వాళ్ళు అనేక విషయాలని ప్రస్తావించారు. ఇందులో ముఖ్యమైనటువంటిది ప్లస్ మోస్ట్ వెల్కమింగ్ మూవ్ ఏదైతే ఉందో ఆతిథ్య విశ్వవిద్యాలయం, ఓకే, టూరిజం అండ్ హాస్పిటాలిటీ యూనివర్సిటీ అండి. సో టూరిజం అండ్ హాస్పిటాలిటీ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో పెట్టాలని నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. సో దీనికి ఇక్కడ ఏదైతే ఉందో మన గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్నటువంటి నిదమ్ అనేది ఉందండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, దీన్ని నిదమ్ అని అంటారు. దీన్ని అప్గ్రేడ్ చేయాలని అయితే వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని అప్గ్రేడ్ చేసి ఇంతకుముందు స్కిల్ యూనివర్సిటీ తరహాలోనే ఈ యూనివర్సిటీని కూడా ఇక్కడ పెట్టడం ద్వారా ఈ అవసరమైనటువంటి ఏదైతే మన టెక్నీషియన్స్ కానీ దీంట్లో అవసరమైనటువంటి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా తయారు చేస్తే బాగుంటుంది. తద్వారా మనకు పర్యాటక రంగం ద్వారా వచ్చేటువంటి లక్షలాది రూపాయలు, లక్షలాది డాలర్స్లో మనకి ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే విదేశీ పర్యాటకులు హైదరాబాద్ రాష్ట్రానికి ఆల్మోస్ట్ రావడం అయితే మానేశారు. ఎందుకంటే మన దగ్గర ఆ టూరిజం యొక్క ప్లానింగ్ అనేది ప్రాపర్గా లేయడం వల్ల ఇప్పుడు మనకి ఢిల్లీ చూసుకున్నా, లేకపోతే ముంబై చూసుకున్నా, లేకపోతే ఈవెన్ కేరళ చూసుకున్నా కానీ అక్కడ మనకి చాలా టూరిస్ట్ ప్రాంతాలలో వాళ్ళకి ఆ టూరిస్ట్ ఎకానమీ అనేది ప్రత్యేకంగా ఉంది. వేరే హైదరాబాదు లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నప్పుడు కొన్ని ప్రాంతాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం దాని మీద ఫోకస్డ్గా లేనందువల్ల, అదేవిధంగా ఇక్కడ అవసరమైనటువంటి గ్రాడ్యుయేట్స్ కూడా ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ ఒక 5 స్టార్ హోటల్ ఇక్కడ పెట్టాలి అన్నట్లయితే అసలు ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరు దాన్ని చదవడమే లేదు. మోరోవరు మనకు ఉన్నటువంటి ఒక హైదరాబాద్కి ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఎందుకంటే మనం హిందీ, ఇంగ్లీష్ అనేది దాదాపుగా ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు పర్యాటకులు కూడా ఇక్కడ రావడానికి ఎక్కువ ఆసక్తి చూపించే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పర్టికులర్గా మీరు మ్యాథమెటికల్ బ్రెయిన్, మ్యాథమెటిక్స్ కొంచెం కష్టంగా ఉంది ఎంపీసీ చదివి, లేకపోతే మీకు సబ్జెక్ట్ పరంగా కొంచెం ఇబ్బంది ఉంది ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో మిగిలిన విషయాలు అన్ని విషయాల్లో యాక్టివ్గా ఉండి చదువు దగ్గరకు వచ్చేసరికి ఎవరైతే ఇన్యాక్టివ్గా ఉంటారో ఈ పిల్లలందరూ కూడా హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం డెవలప్మెంట్లో చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది మొత్తం కూడా చేతి పని అండి. మీరు ఒకసారి పని నేర్చుకున్నట్లయితే మీరు హ్యాపీగా వర్క్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మీకు శాలరీస్ దీంతో పాటుగా ఒక ఫారిన్ లాంగ్వేజ్ కానీ ఏదైనా కానీ నేర్చుకున్నట్లయితే ఇప్పుడు ఫ్రెంచ్ కానీ లేదా జర్మనీ కానీ లేకపోతే జపనీస్ కానీ ఏదైనా ఒక ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకున్నట్లయితే మీరు విదేశాల్లో కూడా హోటల్ మేనేజ్మెంట్ చదివినటువంటి విద్యార్థులకి మరిన్ని ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. నాట్ ఓన్లీ నిజం ఒక్కటే కాదు, మనం అనేక రకాలైనటువంటి ఢిల్లీలో కానీ లేకపోతే మనకి చెన్నైలో కానీ హైదరాబాద్లో కానీ మంచి మంచి కాలేజీలో హోటల్ మేనేజ్మెంట్ అడ్మిషన్లు అనేవి మనం ఎడిన్ కెరీర్ గైడెన్స్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ రంగంలోకి వెళ్ళదలుచుకున్నటువంటి వాళ్ళు ఫస్ట్ కెరీర్ కౌన్సిలింగ్ తీసుకొని తద్వారా పిల్లవాడి యొక్క ఆసక్తి క్లియర్ అయినట్లయితే మనం హోటల్ మేనేజ్మెంట్ తీసుకునేదానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఈ యొక్క సబ్జెక్ట్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మనకి నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే అయిపోయింది ప్రస్తుతానికి. ఈ ప్రజెంట్ అయితే ప్రైవేట్ కాలేజీలు అయితే చాలా కాలేజీలు హోటల్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కోర్సెస్ అనేవి కూడా ఆఫర్ చేస్తున్నాయి. కాబట్టి ఇది మీరు అందరూ కూడా గుర్తించుకొని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిల్లల్ని తల్లిదండ్రులు ప్రోత్సహించాలని తెలియజేస్తూ ఎడిన్ కెరీర్ గైడెన్స్ మీకు సలహాలు, సంప్రదింపులు ఇవ్వడానికి ఎప్పుడూ ముందుంటుందని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.